ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని నిరసిస్తూ జయశంకర్ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ సంఘాలు ఒక్కరోజు దీక్ష చేపట్టాయి. అన్ని క్యాడర్ల ఖాళీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని, జీవో నెంబర్ 25ను సవరించాలని, అన్ని రకాల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని తదితర డిమాండ్లతో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ఒక్కరోజు దీక్షకు దిగారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఐక్య ఉపాధ్యాయ కమిటీలో సంబంధించినంత వరకు వారు ఉన్నటువంటి కొన్ని 31 డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా శిబిరాలు నిర్వహించి పాఠశాలలో జరుగుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి అవకతవకలు, కావలసినటువంటి మౌలిక సదుపాయాలు, తర్వాత ఉద్యోగ సమస్యల మన ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం సంబంధించినంత వరకు సోదరులు నిర్వహిస్తున్నటువంటి డిటిఎఫ్ కానీ, ఎస్టిఎఫ్ కానీ, టీటీఎఫ్ వాళ్ళు కూడా అందరు కూడా కలిసి ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ డిమాండ్లతోటి జిల్లా కేంద్రంలోని ఉద్యోగుల బదిలీ కావాలి, పాఠశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి, అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు, చిన్న తరగతి ఉద్యోగులు అందరికీ కూడా వేతనాలు అందించే విధంగా చూడాలని, అలాగే 317 జీవో కింద వచ్చినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా వారి సొంత జిల్లాలో పంపించాలనేటువంటి అది చేసుకుంటూ అన్నిటికంటే ముఖ్యంగా సిపిఎస్ను రద్దు చేయాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ తోటి మనం వివిధ రకాలలో ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ వివిధ రకాలుగా వారికి ఉన్నటువంటి వనరులతోటి, వారికి ఉన్నటువంటి సమూహాలతోటి ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఏకీకృత సర్వీస్ రూల్స్ను రాగానే చేస్తామనేటువంటి హామీ ఇచ్చి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత అలాంటి వాటిలన్నిటి కూడా ఏం చేస్తున్నారంటే ఇంతవరకు కూడా వాటిని క్లియర్ చేయలేదు. ఆ క్లియర్ చేయకపోవడం చేత డిప్యూటీ డిఓ కానీ, డిఓ లాంటి పోస్టులు కానీ, లేకుంటే హెచ్ఎం పోస్టులు కానీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా, ప్రమోషన్స్ కూడా సకాలంతో ఇవ్వకపోవడం చేత మా ఉద్యోగ సోదరులందరూ కూడా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. వాటిని కూడా మనం క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. మేమేదో భిక్షం అడుగుతలేము, మాకు వచ్చేటువంటి బెనిఫిట్స్ మాకు ఇమ్మంటున్నాం. మా దాదాపుగా 12,000 కోట్ల రూపాయల పెండింగ్స్ ఉన్నాయి మా అందరి ఉద్యోగ పెన్షనర్లవి కానీ, ఉద్యోగస్తులే కానీ, టీచర్స్ కానీ. ఈ 12,000 కోట్ల పెన్షన్స్ మా పెండింగ్ బిల్స్ ఎప్పుడు క్లియర్ చేస్తారు? దీన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అధికార యంత్రాంగం కూడా స్పందించి ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల పట్ల ఇమీడియట్గా మా జేఏసీ నాయకత్వాన్ని పిలిచి వాటిని సానుకూలంగా స్పందించాలని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పెట్టుకున్నటువంటి డిమాండ్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక పోరాట కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇంకా అనేక సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయనేది, సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, అదేవిధంగా పిఆర్సీని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న 5 డిఏలు వెంటనే తీసుకురావాలని, అమలు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ డిఓ పోస్టులు కానీ, డిఈఓ పోస్టులు కానీ, ఇతరత్ర పోస్టులను వెంటనే నింపాలని, పెండింగ్ బిల్స్గా ఉన్నటువంటి అంటే మెడికల్ బిల్స్ కావచ్చు, జీపీఎస్ పార్ట్ ఫైనల్స్ కావచ్చు, ఇవన్నిటిని వెంటనే విడుదల చేయాలని, ఇంకా అనేక సమస్యలు, విద్యారంగ సమస్యలను క్రోడీకరించి దాదాపుగా 31 డిమాండ్స్తోని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహిస్తున్నాం. అయితే ఈ డిమాండ్స్ అన్ని నెరవేర్చని పక్షంలో 3వ దశ కార్యక్రమం అయినటువంటి రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి మహాధర్నాకు ఇంకా అధిక సంఖ్యలో ఉపాధ్యాయులందరూ హాజరై మా రుచి ఏంటిదో ఈ ప్రభుత్వానికి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ